నిన్న ఏదైతే ఒక 2-3 రోజుల నుండి మరి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సులేరెడ్డి గారి యొక్క వ్యాపార నిమిత్తం వ్యాపారంలో భాగంగా మరి జిఎస్టీ విషయంలో వారు జిఎస్టీ ఆఫీస్కి పోవడము, అక్కడ వాళ్ళు అడిగినటువంటి ఏదైతే జిఎస్టీ పన్ను విధింపులో భాగంగా మరి అక్కడ వాళ్లకు సరైనటువంటి ఏదైతే 5% జిఎస్టీ కట్టాల్సిందని చెప్పి 12% కట్టాలని చెప్పి వాళ్ళు వీరిని ఆఫీస్ పిలిపించుకున్న సందర్భం లోపల నేను 12% కట్టను, 5%మే నేను వసూలు చేస్తున్న, 5% కడతానని చెప్పి వివరణ ఇచ్చినటువంటి భాగంగా మరి వారి ఆఫీస్ పోవడం జరిగింది. సరే, అదొక వెబ్సైట్, దాని విషయంలో అది గవర్నమెంట్కు సంబంధించిన సంస్థ, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. తప్పు చేస్తే ఒకరికి పన్ను ఎగ్గొడితే, పన్ను కట్టకపోతే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ మరి ఒక చట్టం చేసేటువంటి పని రాజకీయ కోణంలో చూస్తూ, రాజకీయ రంగు పూస్తూ మరి రాజకీయంలో మరి సుల్లన్న గారిని మరి చాలా బదనం చేసేటువంటి విషయం లోపల మరి టీఆర్ఎస్ నాయకులు మరి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి మరి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోలింగ్ ఇస్తూ మరి సుల్లన్న గారిని అరెస్ట్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు చెప్పడం జరిగింది. నేను ఆ అంశాన్ని పూర్తిగా అందరికి తెలిసింది కాబట్టి నేను అక్కడ మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాను. మరి నిన్న ఏదైతే నాయకులు మాట్లాడినరో, ఓ నాయకులారా, మీరు టీఆర్ఎస్ పార్టీ మరి ప్రసాద్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ముఖ్య నాయకులు, నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. మీరు గతం లోపల 10 సంవత్సరాల నుంచి మీరు ప్రసాద్ రెడ్డి గారితో ఉన్నారు. నేను కూడా సులేరెడ్డి గారితో 15 సంవత్సరాలతో ఉన్నాను. మీ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించుకోవడానికి కోసం, కానీ మా నాయకుడు రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేసుకోవడం కోసం. మీరు ఒక్కసారి ఆలోచించండి. 2010కి ముందే మా నాయకుడు కోట్ల ఆస్తిపరుడు. ఎందుకు? ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి, ఒక వ్యాపారంలో, ఒక ట్రాన్స్పోర్ట్లో జీతం ఉండి, అక్కడ ఉన్నటువంటి మెలకువలు తెలుసుకొని తానే స్వయంగా ఒక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి దాంట్లో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నేషనల్ స్థాయిలో అవార్డు తీసుకున్నాడు. ఉత్తమ ట్రావెల్స్ నడిపినటువంటి ఆర్ఎన్ ట్రావెల్స్ అధినేతకు ఉత్తమమైన అవార్డు పొందినటువంటి మా నాయకుడు మరి అంచెలంచెలుగా ఎదిగి మరి నేను మరి ఒక కష్టకాలంలో నుంచి ఒక పేద కుటుంబంలోకి వచ్చినటువంటి నేను మరి పేదలకు నేనేమైనా సాయం చేయగలను అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన బాల్కొండ రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ మీ నాయకుడు ఏ విధంగా ఉన్నాడో మా నాయకుడు ఇంతకుముందే చెప్పారు. వారు ఏ వ్యాపారం చేసేవారు, వాళ్ళు ఏ ఉద్యోగం చేసేవారు, అప్పుడు వాళ్ళ యొక్క ఆస్తి ఎంత, ఇప్పుడున్న ఆస్తి ఎంత, మీరు గుండె మీద చేతి తీసుకొని చెప్పుకోండి. మీరు ఆయన పక్కన ఉన్నటువంటి మీరు కూడా మరి మీరు ఏ స్థాయిలో ఉంటుంది, 2010లో మీ యొక్క స్థాయి ఏంది, మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏముండే, మీలాగా మా నాయకుడు, మేము ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులము మేము దొంగ వ్యాపారం, లంగ వ్యాపారం చేసేవాళ్ళం కాదు. మీరు లక్కీ డ్రాల పేరుతోటి ఎంతోమంది ఆడపడుచులు పాపం కూలినాలు చేసినటువంటి వాళ్ళ యొక్క సొమ్మును చేసుకొని ఒక్కళ్ళు కూడా ఒక స్కీమ్ ఇవ్వకుండా వాళ్ళని ముంచినటువంటి కథ తతంగం మీది. మీరు దొంగలు, దోపిడీ చేసినట్లు మీరు ఉసుక విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఉసుక విషయం లోపల ప్రతి ఊరిలో 10 మంది మీరు దోసుకొని ఇయ్యాల మీరు ఏ స్థాయికి ఉన్నారు. ఇంటికాడ ఇల్లునటువంటి వాడు ఇప్పుడు బంగ్లాలు తిరుగుతున్నాడు, సైకిల్ అయినటువంటి వాడు కార్లో తిరుగుతున్నారు. ఎట్లా తిరుగుతున్నారు? మీరు చేసినటువంటి పనులు ఒక్కసారి మీరు మరి మేము కూడా మా నాయకులు మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మా యొక్క వివరాలు ఇస్తాం. మేము గతం లోపల మా ఆస్తులు ఎంత, మేము చేసే పని ఎంత, రోజువారీ మేము ఏం చేస్తున్నాము, మా లావాదేవీలు ఏంది, మా కష్టం ఏందో మేము పూర్తి వివరాలు మేము ఇస్తాం. మీరు ఇస్తారా? మీ దగ్గర దమ్ము ధైర్యం ఉందా? మీరు చేసిందే లంగతనము, దొంగతనము. మీరు దోసుకున్నారు కాబట్టి ఆ దోసుకున్న మాటలు మీరు మాట్లాడగలుగుతున్నారు. మేము దోసుకోలేము కాబట్టి నీతి నిజాయితీగా కష్టపడి మా నాయకుడు కూడా మాకు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఎవరిని కూడా మనము దోపిడీ, దొంగతనాలతో చేయకూడదు. నిజాయితీగా, నిబద్ధతతో, సక్రమంగా పనిచేసి కష్టపడి సంపాదించుకున్నటువంటి దిశనిర్దేశాలు చేస్తారు తప్ప మీ నాయకుల్లాగా అడ్డదొరగా దోసుకోండి, అడ్డగొరగా సంపాదించుకోని చెప్పినటువంటి సందర్భాలు ఏవీ లేవు. దయచేసి నేను ఒకటి మాట్లాడదలుచుకున్నాను. మీరు వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేశారు. ఇష్టం ఉన్నట్టు మీరు మాటలు మాట్లాడిండ్రు, అవి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడిండ్రు. అట్లాంటి మాటలు మాట్లాడకుండా మీరు జాగ్రత్త పడాలా. కానీ మేము కూడా మాట్లాడచ్చు, మాకు కూడా నోరు ఉంది, మాకు కూడా బూతులు మాట్లాడే ఉన్నది, తెలియని కాదు. కానీ మేము బూతులు మాట్లాడదలుచుకుంటేమో
ఎందుకంటే మేము నిబద్ధతోటి నీతితో నిజాయితీతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్గా నడుస్తూ ఉన్నది. అధికారంలో మేమున్నాం. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశలో ముందుకు పోతూ ఉన్నది. ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలను ఎందరో అభినందిస్తున్నటువంటి సందర్భము. కానీ మేము మీలాగా మరి మీ పార్టీ జోలికి పోతే అయితే ఇక ఎక్కడ చూసినా కానీ మీ పార్టీ తిట్టడం లేడు. పార్టీని విమర్శించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా అవినీతి పాలైనరు. ఇక మా నాయకుడు చెప్పినట్టు మరి ముఖ్యంగా మన కేసీఆర్ గారి యొక్క కూతురు కవిత గారే మరి ఇప్పుడు వారు పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఒక ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చి ఎంతో మనస్తాపంతో ఈ టీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవినీతి మీద మాట్లాడుతుంటే అందరూ అభ్రపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అట్లాంటి పార్టీలో ఉన్నటువంటి మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నాం. మీరు మాటలు దొరికినటువంటి సందర్భాలు మాట్లాడినారు. అట్లాంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ యువకులు మా యువత కనుక ముందుకొచ్చి మరి మిమ్మల్ని ఎంబడబడి ఏమన్నా చేస్తే అప్పుడు మేము బాధ్యులం కాము. మీరు అట్లాంటి మాటలు మాట్లాడి జాగ్రత్తగా ఉండండి. నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఒక నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు, ఒక పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఒక నిబద్ధతతో మాట్లాడే విధానాన్ని నేర్చుకోమని చెప్తూ ఇక మీదట మా నాయకుడిని కానీ మా పార్టీని కానీ ఎక్కడ ఏ సందర్భంలో కన్నా మాట్లాడినా మేము ఊరుకునే పరిస్థితులు ఏమో. మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామో. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోండి బిడ్డ. మీరు నోరు జాగ్రత్త పట్టుకోండి. అట్లాంటి విషయాలు మళ్ళొక్కసారి ప్రవర్తన చేస్తే ఖచ్చితంగా మీ పైన దేనికైనా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రశాంత్ రెడ్డి గారు చేసింది 1 కాదు 2 కాదు. వారు 2010లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సందర్భం. నేను వారితో ఉన్నటువంటి వారి యొక్క స్థాయి ఏముండే, వారి యొక్క పరిస్థితి ఏముండే, వారి యొక్క ఆర్థిక స్థితులు ఏముండే మాకు తెలుసు. మేము ఆయనతో కలిసి ఛాయ్ తిన్నటువంటి వాళ్ళము. కానీ మేము ఆయన ఎలా యాంపాయించిండు, మరి మా నాయకులు ఎలా యాంపించిండు అన్ని వివరణలతో మీకు అన్నీ తెలుసు. కానీ మీరు అబద్ధమైనటువంటి మాటలు మాట్లాడి మా నాయకుడి మీద బూలు జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. జిఎస్టీ విషయంలో అయితే మీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఆ జిఎస్టీ విషయంలో చట్టం ఉంది, సంస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో ఒకవేళ మా నాయకుడు కనుక జిఎస్టీ కట్టకపోతే వాళ్ళు శిక్షిస్తారు. దానికి చట్టం ఉంది. దానికి మీరు ముందుకు పోయి ఎంతో సంతోషపడుతూ ఎప్పుడైనా కానీ ఒక నాయకుడు కావచ్చు, మన పక్కన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరికైనా నష్టం జరిగితే ఒక బాధ కలిగితే మనము అక్కడ సానుభూతి తెలపాలి. అది ఒక ధర్మం. కానీ మీరు ఎంత ఉత్సాహపడుతున్నారు, సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఎందుకు ఆనందపడుతున్నారో మాకు అర్థం కావాలి లేదు. అంటే ఒకరు నష్టపోవాలా, ఒకరికి ఇబ్బంది కలిగితే మీకు అంత ఆనందం కలుగుతుందంటే మరి మీరు ఏ స్థాయిలో ఉన్నారో, మీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గ్రహించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఇక మీదట మా కాంగ్రెస్ పార్టీ పైన కానీ మా నాయకుడి పైన కానీ మా నాయకుడు ఎంతో నీతి నిజాయితీతో నిబద్ధత గల నాయకుడు. ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాలు 2010 నుంచి మొదలుకుంటే నేటి దాకా ఎంతోమంది పేదలకు సహాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులకు మేము ల్యాప్టాప్లు కొనిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతోమందికి సహాయం చేసినాము. ఎక్కడైనా ఆపద వస్తే, ఎక్కడైనా ప్రమాదవశాత్తు వాళ్ళకన్నా ఇబ్బంది అవుతే హాస్పిటల్లో బిల్లు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో, ప్రతి దగ్గర మేము ఎంతోమంది సహాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీ నాయకుడు ఎక్కడైనా కానీ మన సొంత డబ్బులతో ఖర్చు పెట్టినటువంటి ఒక కోటికి 5 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలు ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకోండి. మీ అయం లోపలనే అప్పుడు పిల్లలందరినీ ఆగం చేస్తూ గంజాయికి ఎంతో ఉసురు గడుపుతూ గంజాయి రాజ్యాన్ని నడిపించినటువంటి మీరు ఇవాళ అదే మత్తులో ఉన్నారు. మీ మత్తు దించడానికి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మిమ్మల్ని ఉరికిపిచ్చి మీ మత్తు దించుతామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి నాయకుడికి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సునీల్ అన్న, జై సునీల్ అన్న. మండల పార్టీ అధ్యక్షులు సుందర్ రవి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలం నరసాయి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్ గారు, జిల్లా కార్యదర్శి దేవేందర్ గారు, ఆశాకుతురు సర్పంచ్ రేవత్ గంగాధర్ గారు, బీసీ ఉపాధ్యక్షులు శివనల్ల శివకుమార్ గారు, మండల పార్టీ నూతన మండల అధ్యక్షులు రాములు గారు, కడిగల ప్రవీణ లింగారెడ్డి గారు, మా కార్యకర్తలు, మా నాయకులు అందరికి నమస్కారం. ఈరోజు నిన్న మొన్న కానీ ఈ 2-3 రోజులు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు సునీల్ కుమార్ రెడ్డి గారి మీద టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఆరోపణల గురించి బాల్కనీ ప్రజలకు మా పార్టీ పరంగా చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈరోజు సుల్రెడ్డి గారు గతంలో ఒక ఆరెంజ్ ట్రావెల్స్ను ఒక వ్యాపార సంస్థను సొంతంగా కష్టపడి పెట్టుకున్నటువంటి సంస్థ. ఆ సంస్థలో వ్యాపారం అనేది ప్రజలకు దోసుకునేది కాదు, దోసుకొని పెట్టుబడి పెట్టింది కాదు. ఆయన ఈరోజు సంస్థను వ్యాపారపరంగా జరుగుతున్నటువంటి సంస్థలో ఎన్నో వ్యాపారపరంగా కొన్ని ఉడిదొడుకులు ఉన్నప్పటికీ దాన్ని క్లియర్ చేసుకుంటూ ఆయన రాజకీయాల్లో పాల్గొనే నియోజకవర్గంలో కష్టకాలం ఉన్నటువంటి వాళ్ళకు పేదోళ్ళకి ఆపదలు ఆడుకున్న నాయకుడు ఆయన. మొన్న జరిగినటువంటి జిఎస్టీ దాంట్లో 20,000 పన్ను ఎగద వేసిండు, 20 కోట్ల పన్ను ఎగద వేసిండు, 5 కోట్ల పన్ను ఎగద వేసిండు, 3 కోట్ల పన్ను ఎగద వేసిండు అని చెప్పేసి లట్టు పొట్టు అనుకుంటా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మన జరిగిన దాంట్లో నేను స్వయంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీరెడ్డి గారితో స్వయంగా ఉన్నాను. నేను ఆ రోజు ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు కొంతమంది తెలియదు, కానీ నేను చెప్పదలుచుకున్న నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, మేము వాళ్ళు జిఎస్టీ అధికారులు నియమ నిబంధనల ప్రకారము మీరు 12% జిఎస్టీ కట్టాలన్నప్పుడు ఈయన ఒక వివరణ ఇచ్చిండు అక్కడ. ఏమని, జిఎస్టీ అనేది భారతదేశం ఉన్నటువంటి సంస్థ. ఒక్కొక్క రాష్ట్రంలో దాదాపు ఈయన వ్యాపారంలో బస్సు వ్యాపారంలో 5% కడుతున్నా, ఇతర రాష్ట్రాల్లో కడుతున్నా, తెలంగాణలో మాత్రం 12% వసూలు చేస్తున్నారు. అది కూడా కట్టినా, దాంట్లో బాగా 4 కోట్లు దాదాపు కట్టాను. మీరు ఏకంగా 12 కోట్లు కట్టి అదనంగా మొత్తం 5 కిలోస్ 12 అనుకుంటూ అదనంగా 22-25 కోట్లు కట్టమని చెప్తే నేను ఎక్కడికి కట్టాలని చెప్పడం జరిగింది. ఆయన అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఏం చేశాడంటే, మీ వివరణకు సంతృప్తి లేదు, మీరు కస్టడీ తీసుకుంటా అని చెప్పిండు. చెప్పిన తర్వాత లీగల్గా చూసుకున్నటువంటి మేము న్యాయవాదులను పిలిపించుకొని మేము క్లియర్గా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు కోర్టుకు సరెండర్ చేయడం, కోర్టు కూడా క్లియర్ చెప్పడం జరిగింది. మీరైతే జిఎస్టీ అధికారులు మీరు ఏ రకంగా మీరు అరెస్ట్ చేసిండ్రు, ఏ రకంగా అరెస్ట్ చేసిన దాంట్లో మీరు రిమాండ్ రిపోర్ట్ ఏదని అడిగిండ్రు, దానికి వాళ్ళు తడపడబడ్డారు. ఇలాంటి కేసులు తీసుకురావద్దు. వ్యాపార పరంగా దాదాపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తున్న నాయకుడిని ఈ రకంగా నిలబెడితే ఎట్లా? వ్యాపారం అనేది భారతదేశంలో పెట్టుబడిదారులు ఉండాలా, పెట్టుబడిదారులు ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది. ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి లేనిపోని ఆలోచన తీసుకురావద్దని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. అది తెలక ఈ ప్రశాంత్ రెడ్డి సారు మొత్తం కోర్టు దగ్గర తీసుకున్న, హాస్పిటల్ దగ్గర తీసుకున్న ఇతర ముగ్గురు అవలాలం పంపించి ఇక సునీల్ రెడ్డి అరెస్ట్, రిమాండ్, సునీల్ రెడ్డిని ఈడీ ఎంక్వైరీ చేస్తుంది అని చెప్పేసి ఒక టీవీలో, అంటే సాక్షి టీవీలో, టీవీలో, టీ ఛానల్లో స్క్రోలింగ్ వచ్చింది. సిగ్గుందా, బుద్ధుందా? అసలు దీనికి ఈడికి ఏం సంబంధం? అసలు ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారు ఈ రాజకీయాలకు తెరలేపి పాల్గొన నియోజకవర్గంలో అనేది బాధ అనిపిస్తుంది. ఈరోజు పాల్గొన నియోజకవర్గంలో సునీల్ రెడ్డి గారు స్వచ్ఛందంగా ఆయన రూపాయి ఖర్చు పెట్టుకొని వ్యాపారాన్ని కూడా ఈరోజు నియోజకవర్గాల ప్రజలకు ఆపదల వాడికి ఖర్చు పెట్టి చేసుకుంటున్నాడు. ప్రశాంత్ రెడ్డి గారు, నేను అడుగుతున్నాను, మీరు 2014లో మీ ఆస్తి ఎంత? 2018కి వచ్చేసరికి ఆస్తి ఎంత? 2023కి వచ్చేసరికి ఆస్తి ఎంత? మీ లెక్కలతో సహా, మీ అవినీతి ఆరోపణల లెక్కలతో సహా మీ కేసీఆర్, మీ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కవిత గారు మీ మీద ఆరోపణ చేసింది. ఇంకా అంతకన్నా ఏం కావాలి పాల్గొనే ప్రజలకు? ఎందుకు ఈ రాజకీయాలకి దిక్కుమల రాజకీయాలకు తెరలేపినరు? మీరు తెరలేపడం కాకుండా మీ అనుసరణలో పంపించేసి వీడియో ఈడబెట్టిడు, సెల్ ఫోన్ ఆడబెట్టి అరెస్ట్ అవుతుండా, పంపిస్తున్నారు అని చెప్పేసి మీరు చేసినటువంటి వ్యవహారం చూస్తే బాధ అనిపిస్తుంది. ప్రశాంత్ రెడ్డి గారు, మీరు ఉద్యమ నాయకుడు అనుకుంటే ఉద్యమంగా జరిగేది, ఉద్యమ నాయకుడు అనుకో ఉద్యమ నాయకుల్లో వ్యవహరించండి. మీరు ఈ నియోజకవర్గంలో ఎంత అవినీతి జరిగిందో మీకు తెలియదా? అమరవీరుల స్మారక స్తూపంలో ఎంత అవినీతికి ఎండగట్టో తెలియదా? బట్టమురు క్వారీలో ఏం జరిగిందో మీకు తెలియదా? రాష్ట్ర సచివాలయం సెక్రటరీ కట్టిన దాంట్లో దాదాపు 8,000 కోట్లు ఏ రకంగా కోట్ల 100 కోట్లు ఏ రకంగా మాయం చేసిందో తెలియదా? అది ఎంక్వైరీ అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా విచారణ కూడా ఆదేశించడం జరిగింది. మీ అవినీతి బట్టబయలు చేయాలనుకుంటే ఎంతసేపు? కానీ పాల్గొన నియోజకవర్గంలో వ్యక్తిగత వ్యాపారాన్ని కూడా రాజకీయ కోణంలో మీరు చేసిన వ్యవహారం చూస్తే సిగ్గు అనిపిస్తుంది. దానికి తోడు మీ అవలాగాలను పెట్టేసుకొని ఎవడంటాడో మాట్లాడి
అవినీతి అయింది అవినీతి అయింది పాల్గొన నియోజకవర్గంలో ఇసుకట్లా చేస్తున్నాడు, ఇది ఇసుకట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఇసుక దోపిడిదారుడు చేస్తుండు, ఇది చేస్తుండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు మీ 10 ఏళ్ల కాలంలో మీరు ఇసుకని ఎన్ని రకాలు దోసుకున్నారో నియోజకవర్గ ప్రజలు తెలియదా? సుల్రెడ్డి గారు ఏం చేశారు? ఎక్కడైనా కానీ మా వాళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ వ్యాపార ట్రాక్టర్లు చేసుకుంటే 3,000 రూపాయలు 3,500 సామాన్య ప్రజానికి ఉండాలని తపనతోటి ఆయన రేటు దిగి ప్రజలు ఇల్లు కట్టుకునే వాళ్ళకు చేయాలని తపనతో ఆయన ఉంటే మీరు ట్రాక్టర్ల లోడ్లకు లోడ్లు క్వారీలకు కార్లు ఏం చేసారో తెలదా? ఇది కరెక్ట్ కాదు ప్రశాంత్ రెడ్డి గారు. ఇది మీరు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనవసర రాజకీయాలు తెరలేపారు మీరు. దానికి తోడు మీరు మరి మీ నాయకులకు సర్దుబాటు చేయండి. మీ నాయకులను, మీ మండల నాయకులను అవగాహన లేదు, దిక్కుమాల అవగాహన లేదు రాజకీయ నాయకులకు చెప్పండి. అంతేగాని వ్యక్తిగత విషయాలను కానీ వ్యక్తిగత వ్యాపారాన్ని కూడా ఆయన చేసుకుంటే దాన్ని కూడా రాజకీయంగా తీసుకొచ్చినట్టు మీకు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మా కమ్మరపల్లి మండలం కానీ మా కాంగ్రెస్ పార్టీ మా బ్లాక్ కాంగ్రెస్ క్లియర్గా మీకు నాయకత్వాన్ని హెచ్చరిస్తున్నాము. నేను ఆలోచించుకున్న ప్రశాంత్ రెడ్డి గారు, మీరు మీ ఇంట్లో ఎవరో ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, డ్రైవరో ఇంకో ఎవరో ఆత్మహత్య చేసుకున్నాడు, కానీ మేము దాన్ని రాజకీయం చేశామా? అది కరెక్ట్ కాదు. సుల్రెడ్డి గారు ఒకటే చెప్పారు, మనము ఆ ఇంట్లో జరిగింది ఏదో సంఘటన జరిగింది, మనం రాజకీయం చేయొద్దు అని చెప్పి. అది ఆయనకు ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన. అది వ్యాపారాన్ని కష్టమైనా నష్టమైనా మీకు తెలుసుగా మేము ప్రశాంత్ రెడ్డి అని అడుగుతున్నాం. దేశంలో అవినీతి పరులు దేశంలో ఉన్నటువంటి దాళ్లను వాళ్ళ రుణమాఫీ ఎక్కొట్టి వాళ్ళను దాదాపు లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసినటువంటి ఘనత చరిత్ర నరేంద్ర మోడీది. కానీ అలాంటివి చేయలేదే సునీల్ రెడ్డి. నిజాయితీగా నిక్కసుగా ఆయన వ్యాపారంలో అత్యంత ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు కట్టుకుంటూ పోతున్నాడు. ఆ వాస్తవాలు కోర్టుకు తెలిసినాయి. ఇది ఫాల్స్ కేసులు కొట్టేసిండ్రు. అది తెలియకుండా మీరు ఇంకో రకంగా రాజకీయం చేసేసి ఇలాంటి చేయడం అనేది బాధాకరము. మీ ఇంట్లో జరిగిన సంఘటన కూడా మేము రాజకీయం చేయలేదు. ఇప్పుడు మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్లో చూస్తే ఒక్కొక్క ఊరుకు సర్పంచ్ అదే మీ పార్టీ తరఫున నిలబెట్టడం వల్ల 5 లక్షలు, ఎడుకట 20 లక్షలు ఇచ్చినాము. దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టినాము. ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అడుగుతున్నాను. 2014లో మీ 2014లో మీరు ఇన్నోవా కారును ఏదో మీరు ఉన్న రాజకీయాలు అనుకున్నప్పుడు ఏదో కారులో వచ్చిపోతుంటుంది. ఆనాడు ఉన్నటువంటి ఆస్తి ఎంత, ఈనాడు ఉన్నంత ఆస్తి ఎంత, సునీరెడ్డి గారు ఉన్న స్వచ్ఛంద చేసిన ఆస్తి ఎంతో లెక్కలు తీద్దాం, చర్చకు రా చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. లెక్కలతో సాహిస్తాము. పాల్గొన్న నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న రాజకీయాలకు అనవసరంగా తెరలేపకండి. మేము వాస్తవాలతో వస్తున్నాము. దమ్ముంటే మీ అవినీతి చేసినటువంటి దాన్ని నేను తీయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు చర్చకు వస్తారని అడుగుతున్నాం. ప్రశాంత్ రెడ్డి గారు, మీరు చేసే రాజకీయాలను పాల్గొన్న నియోజక ప్రజలు హర్షించరు. నీతి నిజాయితీతోటి వ్యాపారాన్ని కూడా, వ్యాపారంలో ఎంత 2 రూపాయలు వస్తే కూడా రూపాయి కూడా ప్రజలకు పెట్టి ఎలక్షన్ చేసినటువంటి నాయకుడు సునీల్ రెడ్డి గారు. మీలాగా దోపకం చేసుకొని మొన్న జరిగిన పాల్గొన్న ఎలక్షన్లో 100 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అడుగు. కోట్ల రూపాయలు మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈయన స్వచ్ఛందంగా వ్యాపారం చేసుకొని ప్రజలు ఎలక్షన్లకు వచ్చింది. కానీ మీరు అవినీతి కుంభల కోణలు కుంభలుగా దోపిడి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీరు డబ్బుల రూపంలో చేస్తున్న వ్యవహారాన్ని పాల్గొనే ప్రజలు వర్షించారు. మేము క్లియర్గా కాంగ్రెస్ పార్టీ పాల్గొనే తరపున హెచ్చరిస్తున్నాం. మీ నాయకత్వాన్ని ఈ తీరు ప్రజలు హర్షించారు. జరగబోయే ఎంపీటీస్ కానీ పులపారకు కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. దానికోసం కూడా మా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు. కానీ మీలాగా దోపిడీ చేసి లక్షల రూపాయలు ఇచ్చేసి మీరు సంపాదించిన డబ్బును పూర్తి స్థాయిలో అణగదొక్కేందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకత్వం సిద్ధంగా ఉంది. వ్యక్తిగత విషయాలకు రాకండి. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది. మేము ఎప్పుడు కూడా మా సునీరెడ్డి గారు ఎప్పుడు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దు, వ్యక్తిగతంగా మనం రాజకీయం చేయొద్దని చెప్పి స్పష్టంగా చెప్తాడు. మా నాయకులు కూడా అదే రకంగా ఉన్నారు. కానీ మీలాగా అనవసర రాజకీయాలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం ఊరుకున్నామని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారు ఆలోచన తీరు మార్చుకోవాలి. మీ నాయకులు కూడా చెప్పండి. దేనికైనా, చర్చలకైనా, యుద్ధానికైనా మా నాయకత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ఉంది. దీంట్లో తీరు మార్చుకోకపోతే
జరగవ పరిణామాలకు మేము బాధ్యులం కామని చెప్పేసి టీఆర్ఎస్ నాయకత్వాన్ని హెచ్చరిస్తున్నాము. బాల్కొండ నియోజకవర్గంలో గత 2-3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ అన్న గారి పైన టీఆర్ఎస్ నాయకులు అతి ఉత్సాహం వల్ల జిఎస్టీ అధికారులు చేసిన హడావిడి గురించి తప్పుడు సమాచారంతో తప్పుడు నిర్ణయాలతో వాళ్ళ సామాజిక మాధ్యమాల ద్వారా లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు సునీల్ రెడ్డి గారిని బదనాం చేసే పని పెట్టుకున్నారు. నిజంగా టీఆర్ఎస్ నాయకులకు నిజమైన ఆధారాలు ఉంటే, నిజమైన అవకాశం ఉంటే సునీల్ రెడ్డి గారిని జిఎస్టీ అధికారులు అరెస్ట్ చేయలేదు. వారిని రిమాండ్కు కోరడం జరిగింది, కానీ కోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. ఆయనని రిమాండ్కు పంపిస్తున్నట్టు, ఆ హాస్పిటల్లో చెకింగ్ చేస్తున్నట్టు లేనిపోని నిరాధారమైన పనులను పట్టుకొని సునీల్ రెడ్డి గారిని బదనాం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే సునీల్ అన్న గారు మొన్న దానిపైన వివరణ ఇవ్వడం జరిగింది. కానీ టీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించి నిన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు తక్కువ రేటుకు ఇసుక రావాలనే ఉద్దేశంతో 3,000 నుంచి 3,500 అంటే దగ్గర ఊర్లు ఉంటే ఇంకా 2,500నే ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ 4,000 లోపు ఇవ్వడం జరిగింది. ఎంత దూరం ఉన్నా 4,000 లోపు ఇవ్వడం జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఊరికి 10 మంది చొప్పున ఇసుకని దోపిడీ చేసి ఇసుకని వేబిల్లు ఒకటి చూపించి 10 ట్రాక్టర్ల చొప్పున 5,000 నుంచి 6,000 రూపాయల చొప్పున ప్రజలకు పోసి ప్రజల ధనాన్ని దోచుకున్నారు. ఈ 10 సంవత్సరాలు దోచుకున్న ధనాన్ని ఈరోజు ఎలక్షన్లలో పెట్టి వాళ్ళు ఎలక్షన్లలో మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము డబ్బులు వంచితే ఓట్లు వేస్తారు పబ్లిక్ అని చెప్పి మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు వంచి గెలిచింది తప్ప వాళ్ళ మీద అభిమానంతో కాదు. దయచేసి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు గుర్తించుర్రి, ప్రజలకు మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కానీ సునీల్ అన్న గారు కానీ తక్కువ ధరకు ఇసుక పోయడం వల్ల పేద ప్రజల యొక్క కళ ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా వేరే ఇండ్లు కానీ వేరే నిర్మాణాలకు కానీ తక్కువ రేటుకు పోయడం వల్ల వాళ్ళ ఖర్చులు తగ్గి ఒక వాళ్ళ కళల సౌధం నిర్మించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆరోపణలు చేసే ముందు దయచేసి ఒకసారి ఆలోచించుర్రి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం పోరాడుతుంది, పేద ప్రజల కోసం పనిచేస్తుంది. మీలాగా తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ యొక్క ఆస్తులేది, మీ ఇక్కడ ఉన్న తెలంగాణ మన బాల్కొండ నియోజకవర్గం యొక్క టీఆర్ఎస్ నాయకుల యొక్క ఆస్తులేని, ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంతనో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. బాల్కొండ నియోజకవర్గం సస్యశ్యామలంగా అందరి పేద ప్రజల యొక్క మేలు కోరుతున్నది. కాబట్టి ఇలా ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సునీల్ అన్న గారు కూడా దానికోసం ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మంచి నిర్ణయాలతో రండి. ప్రజలకు మేము ఏదైనా నిజంగా తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించుని తప్ప వ్యక్తిగత విషయాలకు పోకుండా ఏదన్నా ఉంటే పార్టీ విధానపరమైన నిర్ణయాలతోని విధానపరమైన దాన్ని విమర్శలు చేయరు తప్ప వేరే వ్యక్తిగత విమర్శలకు పోకుండా దయచేసి అందరూ సమన్వయంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.